ప్రధాన పత్రికలోని విశ్లేషణలతో మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఎవరైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఉన్నారో తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, దాని మీద ఎన్నో దాదాపు ఉత్కంఠంగా ఎన్నో ట్రిప్పులు దానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఏదైతే కోర్టుకు సంబంధించిన కానివ్వండి, ఇటు పక్క స్పీకర్ నిర్ణయాలంటూ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అనేక దఫాలుగా కోర్టుకు వెళ్ళటం, ఇంత సస్పెన్షన్ మధ్య ఏదో జరిగిద్ది ఈరోజు దానికి సంబంధించినటువంటి ఏదో తేలబోతుంది అనేటువంటి విషయాన్ని మొత్తం చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. చివరకు చూస్తే చాలా దాన్ని మళ్ళీ ఏ విధంగా అనాలో తెలియదు, కానీ దాని గురించి మీరే విశ్లేషించాలి. ప్రధానంగా చూసుకుంటే అది వాళ్ళందరూ కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి చాలా సింపుల్గా కొట్టేశారు దానికి సంబంధించినట్టు. ఏమంటారు ఓవరాల్గా? రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. 2 నిమిషాలు చెప్పుకోవాలి. దీని తీర్పును రకరకాలుగా క్లీన్ చిట్ అని, లేకపోతే బీఆర్ఎస్ ధృవీకరించినట్టు అని ఒక మాట వస్తుంది. దీన్ని కోర్టు తీర్పుగా చూడాలి. ప్రసాదరావు గారిని వ్యక్తిగతంగా నిందించాల్సిన అవసరం లేదు. కోర్టు జడ్జిని నిందించవద్దు. కోర్టు తీర్పు ఏదైనా సరే, అది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, కింది కోర్టు కావచ్చు, ఇది ట్రిబ్యునల్ కావచ్చు, దానిలో 2 విషయాలు చెప్పారు. ఏమనంటే, మీరు వీళ్ళందరూ పార్టీ మారినట్టు సరైన ఆధారాలు సమర్పించలేదు కనుక కేసు డిస్మిస్ చేస్తున్నాం అన్నది. ఇది ఒకటే పేర. మిగతా డిస్మిస్ అనే దానిలో అంటే ఒకటే పేరా ఇచ్చారు, ఒక పేజీ వాళ్ళకి ఇచ్చారు కనుక అందులో ఉన్న సారాంశం అది. ఎందుకు ఏమిటి అనేది వివరంగా రాయాలి. ఎందుకంటే వీళ్ళ 5,000 రూపాయలు ప్రతి నెల పార్టీకి ఇస్తున్నారు కనుక వీళ్ళ పార్టీలో ఉన్నట్ట, అంతే కదా. ఇట్లాంటివన్నీ రీజన్స్ రాయాలి. రాసి ఎందుకు కొట్టేస్తున్నామో చెప్పాలి. సరైన ఆధారాలు సమర్పించలేదని ఒక మాటను కొట్టేస్తే ఏం కాదు, పెద్ద సమస్య కాదు. దాన్ని ఈజీగా సరైన ఆధారాలు సమర్పించినా వాళ్ళు ఈ తీర్పు ఇట్లా వచ్చిందని చెప్పి హైకోర్టుకి వెళ్తారు. అదే హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ఈ పార్టీ సిద్ధమైంది. బేసిక్ గా చూడాల్సింది ఏంటంటే, కొండంత రాగింది చేదు పాట పాడిన సామెతనని. ఇవాళ తీర్పు ఏదైనా సరే, మీరు అనర్హత వేటు విధించమని హైకోర్టు చెప్పలే, సుప్రీంకోర్టు చెప్పలే. మీరు నిర్ణయం తొందరగా తీసుకోండి. ఇట్లా తాత్సారం చేయకండి. ఇప్పటికే 2 ఏళ్ళు అయింది వరకు చెప్పాలంటే, ఇది ఫస్ట్ పిటిషన్ పడి. ఎందుకంటే మొదలు మారింది కడియం శ్రీహరి దారా నాగేంద్ర కదా, వాళ్లే కదా మొదట్లో ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో పట్టినాయి కనుక. అట్లా చూసుకుంటే ఇది ఇలా పాపం తలా పిడకాడు అంటున్నాను. స్పీకర్ తీర్పు నేను నిన్న నుంచి ఒక 4-5 టీవీలో ఒకటే చెప్పాను. అది అనర్హత వేటు విధించకపోవచ్చు అని నేను అన్నాను. అదే జరిగింది. జరుగుతూ ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ కడియం శ్రీహరి గారు కూడా నిన్న ట్విస్ట్ ఇచ్చారు. నిన్నటి దాకా నోటీసులో సమాధానం ఇవ్వన్నాడు. ఇవాళ ఈ 5గురికి బాహలు కాగానే ఇప్పుడు తాను ఆ 900 చేరుతానని చెప్పి నా దాన నాగేంద్ర కేసు వేరే. ఇప్పుడు నేను పార్టీ మారలేదు, నన్ను ఎక్కడ చెప్పలేదు, నేను అందరూ కాంగ్రెస్ లో చేరలేదు, నేను ఒక అఫిడవిట్ వేసి మళ్ళీ ఇది కొట్టుకున్నారు. అంటే నేను దీనికి ఎట్లా పోలుస్తున్నానంటే, నేను బెయిల్ కోసం క్లయింట్ మా దగ్గరికి వస్తే ఏం చెప్తామంటే, నేను A1 A2 A3 మొట్టమొదటి వాళ్ళ బెయిల్ రాని, నువ్వు A9 A8 ఉన్నావు కదా, తర్వాత ఇద్దాం నీ పిటిషన్ అంటాం. మేము రహస్యంగా ఉండు, తర్వాత సరెండర్ చేస్తా అంటాను. ఇది అట్లే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 1 నుంచి 5 వరకు ఒక రకం రిలీఫ్ దొరికింది. తాత్కాలికంగా రిలీఫ్ దొరకగానే అటువంటి రిలీఫ్ నాకు కూడా దొరుకుతుంది అనుకొని కడియం శ్రీహరి నిలిపేశారు. ఇక చివరిగా పూర్తిగా బహిరంగంగా మారి పార్టీ టికెట్ మీద ఎంపీగా కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసిన దాన నాగేంద్ర కేసు వేరే చూస్తారు. ఇప్పుడు 9 ఏళ్ళ కలుస్తున్నాడు కనుక పనికి వస్తుందా లేదా అంటే, తన బిడ్డ కోసమే ప్రచారం చేసిండు. అక్కడ కాంగ్రెస్ కన్నా కప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఓటేమని బహిరంగంగా చెప్పిండ్రు. ఆయన కేసు వేరే ఉంటది నేను అనుకుంటున్నాను. ఇది 8 మందిలో మిగతా 3 ఉన్నారు కదా, ఆ 3 కూడా ఇంకెందుకు తీర్పు ఆపారు? మరి 8 మంది ఒకటే కదా. 8 మందిని విచారణ పూర్తి అయిందని పోయినసారి ప్రకటించారు కదా. రేపు మెడ మీద కత్తున్నది కోర్టుది కనుక రేపటిలోగా ఏదైనా పని చేసినామో చూపించాలి వీళ్ళు అనుకున్నారు. అందుకని ఇప్పుడు మనకు హోంవర్క్ చేయని పిల్లాడు ఏం చేస్తారంటే, కొంత చేసి సార్ ఈ 2 సబ్జెక్టులు చేసింది సార్, హోంవర్క్ మిగతా చేసుకోవచ్చు సార్ అని చెప్తారు కదా టీచర్ ముందట. అట్లాగే ఇది కూడా ఉంది అంటున్నాడు. రేపు కోర్టు ఏమంటది అంటే, ఏమైనా నిర్ణయం తీసుకుంటారా మేము చెప్పినట్టు అన్నాడు అనుకోండి. సార్ 5 మీద నిర్ణయం తీసుకున్నాం, ఇంకో 3 మీద తీసుకోవాల్సి ఉంది, ఇంకో 2 నోటీసులకి సమాధానం ఇవ్వలేదు, అందులో ఒక ఆయన ఇచ్చిండు, ఇవన్నీ వివరణ రేపు ఇచ్చేస్తారు. మళ్ళీ 4 వారాలు 2 వారాలు ఓ వారము టైం తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, రెండో విడత వీళ్ళని కూడా అదే పని చేస్తారు. నేను చెప్తున్నా, పాజిటివ్ గా రాదు, పిటిషనర్లకు పాజిటివ్ గా రాదు, పిటిషనర్లకు నెగిటివ్ గా వస్తుందని అంటే నేను ఊహించిన, అంతే, జోషిని చెప్పలే. ఎందుకంటే స్పీకర్లు అందరూ ఇదే వెన్నుముక లేకుండా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తున్నారు. స్పీకర్లు కనుక ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే స్పీకర్ వ్యవస్థకే అన్యాయం జరిగినట్టు లెక్క. స్పీకర్ వ్యవస్థకే ఒక కళంకం అంటున్నాను నేను. అంటే ఇన్ని ఆధారాలు సమర్పించిన బయటంతా చూస్తున్నా, అందుకు అసెంబ్లీ స్థానంలో అసెంబ్లీ స్పీకర్ గా తన ముందే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు కూర్చున్నారు కదా, రే బెంచ్లో కూర్చుంటున్నారు వాళ్ళు మొన్నటి దాకా. అది సరిపోదా? అంతకంటే సాక్ష్యం కళ్ళెదుట ఉన్న సాక్ష్యం సరిపోదా?
కనుక సమస్య లేదు. టెక్నికల్ గా ఇది చూసి కొట్టేసిండ్రు, కానీ ఇది చెల్లకపోవచ్చు హైకోర్టు పోతే. అంటే టెక్నికాలిటీ చూసుకుంటే ముఖ్యమంత్రి గారే గతంలో ప్రకటన చేశారు, ఏమని 16 మంది 10 మంది చేరాలి, ఇంకొక 16 మంది వస్తే కేల్కత దుకాణం బంద్, వాళ్ళు ఎట్లా చేశారు మేము ఎట్లా చేస్తామని చెప్పి డైరెక్ట్ చెప్పారు. ద్వారములు తెరిచి ఉన్నవి అని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఈ 10 మంది చేరాలని ప్రకటించాడు ఆయన. అలాగే చేరిన ప్రతి ఎమ్మెల్యే బయటకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని బహిరంగంగా చెప్పారు కదా. ఇప్పుడు ఇందులో ఉన్నాం అందులో ఉన్నాం అని నిజంగా చెప్పానంటే ఇంతకంటే అధ్వానం లేదు. గతంలో వీళ్ళు చేసిన బీఆర్ఎస్ చేయలేదంటలేదు, అంతకుముందు కాంగ్రెస్ చేయలేదంటలేదు. ఆయారాం గాయారాం సంస్కృతికి కాంగ్రెస్ ఫస్ట్ మూల కారణం. అప్పుడెప్పుడో 4,500 మంది అసెంబ్లీ సభ్యులు అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో, దాదాపు 800 మంది పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీతో కలుపుకుంటే దాదాపుగా ఒక 6,000 మంది చట్టసభల సభ్యులు, సగం అంటే 1/3 2,000 మంది కాక పార్టీలు మారిందనే రాజీవ్ గాంధీ గారు మంచి ఉద్దేశంతో చట్టం తెచ్చాడు కదా. తెచ్చిన చట్టం ఏంటిది? అది 1/3 సరిపోద్ది, అమాయకుడు పాప ఆయన 1/3 సరిపోద్ది అనుకున్నాడు. అంటే 100 మందిలో 34 మంది చేరితే అది ఫిరాయింపు రాదని మినహాయింపు ఇచ్చారు. ఆ మినహాయింపును ఆసరా చేసుకొని ముగ్గురు ఉంటే ఒకటి మారి కూడా చేసింది కదా, ముగ్గురు సభ్యులు ఉంటే ఒకటి మారితే ఫిరాయింపు కిందకి రాలేదు. కనుక దాన్ని గమనించి వాజ్పేయి గారు 2003లో ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన ఒక చిన్న సవరణ తీసుకొచ్చి, చిన్నది పెద్ద సవరణ. అది ఏంటంటే ఈ 2/3 మెజార్టీ చేయాలి, 1/3 అంటే సరిపోతలేదు, వాళ్ళంతా దొంగలు చేరుతున్నారు ఇటు పక్క అటు పక్క అని చెప్పి 2/3 మెజార్టీ చేశారు. అంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 67 మంది చేరాలి, అప్పుడు మరి ఫిరాయింపు చట్టం కింద రాలేదు. అది కూడా దాటి కేసీఆర్ గారు చూశారు కదా, శంకర్లో వచ్చి తీర్థం చేసుకున్నారు. పోయినసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది గెలిస్తే 2014లో 13 మంది చేసుకొని, 2018లో 19 మంది కలిస్తే 12 మంది చేర్చుకొని, అప్పుడు టీడీపీని, కాంగ్రెస్ ను, వైసీపీని, మన బిఎస్పీని, తెలుగుదేశాన్ని, ఆఖరికి సిపిఐకి ఒక ఎమ్మెల్యే కూడా అందరిని చేర్చుకొని చూశారు కదా అపాస్యం చేసింది. అంటే చట్ట ప్రకారం చేసిండు. ఆయన ఏం చేసిండంటే శంకర్లో వస్తే తీర్థం చేసుకున్నారు. ఒకేసారి చేరడం వాళ్ళందరూ వేరువేరుగా చేరినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనముక లేకుండా అప్పుడు ఫిర్యాదు చేయలేదు. ఈ పని అప్పుడు చేయాల్సి ఉండే కాంగ్రెస్ వాళ్ళు, చేస్తే మంచిగా ఉండేది. వాళ్ళు ఏమో ఊరుకున్నారు. కాంగ్రెస్ కానీ టీడీపీ కూడా ఊరుకుంది. 15 మంది గెలిస్తే అందరూ పోతుంటే, పొలమని పోతుంటే వాళ్ళు ఆపలేకపోయారు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు 10 మంది పోయేలోగా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా వాళ్ళని ఆపగలిగింది. మనం గట్టిగా ఉందాం, పోవద్దని చెప్పింది, భరోసా ఇచ్చింది, వీళ్ళ భవిష్యత్తును అయోమయంలో నెట్టింది. దానివల్ల మిగతా 16 మంది పోలే. నిజంగా ఈ 10 మంది మీద కేసు వేయకపోతే 16 మంది ఎప్పుడో పోయేవాళ్ళు అంటున్నాడు. ఇంకోటి కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ భవిష్యత్తు ఏంటి చెప్పండి? 10 మంది నా ఘర్కా నా ఘాట్కా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. స్వర్గానికి కాదు, నరకానికి కాదు, భూమి మీద లేరు, ఆకాశంలో లేరు, చూస్తున్నాం కదా. ఇప్పుడు వీళ్ళను బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రాణిస్తుందా? రానియదు కదా, తరిమి కొడుతుంది. అక్కడ పోతే కాంగ్రెస్ పార్టీతో సభ్యులతో కూర్చోగలుగుతారా? వీళ్ళు కూర్చోలేరు. అంటే రెండు దిక్కులా కాకుండా ప్రజల్లో ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీ తరఫున తిరగలేరు, ఏ పార్టీ తరఫున ఏం చేయలేరు. కనుక నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళ బతికేమైంది, బస్ స్టాండ్ అయిపోయింది ఇప్పుడు, అంటే ఎక్కడ పరిస్థితి కాకుండా. కనుక ఇప్పుడు బీఆర్ఎస్ కున్న ఒక ఆప్షన్ ఏంటంటే తీర్పు కాపీ ఇవ్వకపోవడం కూడా తప్పే అంటున్నాను. స్పీకర్ కార్యాలయం నేను నరసింహాచార్యులు గారు ఒక ప్రకటన చేశారు. ఏమని? మన స్పీకర్ కార్యాలయం సెక్రటరీ ఆయన ఏమన్నారంటే మేము వెబ్సైట్ లో పెడతామని. ఎప్పుడు కూడా అట్లా ఉండదు. ఒక తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పు కాపీని వెంటనే వాళ్ళకి అప్పచెప్పాలి. అదే చేయడానికి మేము ఎప్పుడో పెడతాం, మీరు అప్పుడు చూసుకునే లాభం లేదు. సహేతుకమైన కారణాలు చెప్పుకుంటూ ఈ పిటిషన్ డిస్మిస్ చేసిందా లేదా అని మనకు తెలవాలి కదా. ఓన్లీ డిస్మిస్ రాస్తే లాభం లేదు కదా. నేను నా అనుభవం చెప్తున్నాను. మా జడ్జీలు కానీ లేకుంటే నేను రెవెన్యూ కోర్టులలో కూడా ప్రాక్టీస్ చేసిన వాడిని, ఎంఆర్ఓ ఆర్టీఓ కోర్టులలో కూడా టెనెన్సీ కేసులు చేసిన వాడిని. వాళ్ళు ఏం చేస్తారంటే తీర్పు రాయరాక, ఈ మాట అంటున్నాను, మా వాళ్ళు ఆహ్వానించుకుంటారు, తీర్పు వాళ్ళకి రాయరాక చాలా వరకు కేసులు కొట్టేస్తుంటారు. ఎందుకు కొట్టేస్తే ఈజీ, కానీ దాన్ని బలపరిస్తే పిటిషన్ ప్లేంటిఫ్ కానీ పిటిషనర్ కానీ బలపరిస్తే చాలా కష్టం. అంటే ఒక అక్యూజ్ శిక్ష వేయాలంటే చాలా రాయాల్సి వస్తుంది. శిక్ష వేయడానికి కారణాలు ఏమిటి అనేది. అదే కనుక అక్విటల్ చేయదలుచుకుంటే నిమిషాల పని అంటున్నాడు. అంటే సరైన సాక్ష్యాధారాలు లేనందున మన పిటిషన్ కొట్టే ఈజీ, ఒకటే వాక్యంతో అయిపోతుంది. అందుకని జడ్జీలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకంతా కంపెందుకు కొట్టేద్దాం అనుకుంటారు. ఇంకోటి కూడా జరుగుతుంది. రెవెన్యూ కోర్టులలో అయితే కొందరు రెవెన్యూ అధికారులకు చాలా అనుభవం ఉంటుంది, కానీ కొందరు అనుభవం లేని వాడు ఏం చేస్తారంటే ఇది అంతేందుకు రామ్మోహన్ రావు గారు మీరే తీర్పు రాసుకురండి, మేము ఇచ్చేస్తాం, మీరు మీకు అనుకూలంగా మీరే రాసుకోవచ్చుకోండి, ఎట్లా మీ అనుకూలమైన పాయింట్లు ఉన్నాయి, అవతల వాడు రాలేదు, అవతల వాడు వచ్చినా సరిగ్గా సమర్పించలేదు, మీరు తీసుకురండి మేము రాస్తామని కూడా రాయించుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు పార్టీ ఏమంటుందంటే బీఆర్ఎస్ పార్టీ ఇది గాంధీ భవన్ మన తయారైన తీర్పు అంటున్నది అంటారు కదా. ఎట్లయినా ఒక రకంగా చెప్పాలంటే తీర్పు వ్యతిరేకంగా వస్తే
ఇది ఇంకోటి, ఇది ట్రిబ్యునల్ మాత్రమే, పోనీ హైకోర్టు సుప్రీంకోర్టు లాంటిది కాదు. హైకోర్టు సుప్రీంకోర్టు మాటంటే లోపలికి పోతారు. అందుకని ఏమంటారంటే జడ్జిని అవమానించకండి. ఈయన కూడా ప్రసాదరావు గారిని వ్యక్తిగతంగా దృష్టించు, ఆయన తీర్పును తూర్పారబడదాం మనం, ఆయన తీర్పును ఫేర్ కామెంట్ చేయొచ్చు. కనుక ఈ తీర్పు ప్రజా అభిప్రాయానికి, ప్రజల్లో ఉన్న భావనకు విరుద్ధంగా ఉన్నది, ఇది ఖాయం. వాళ్ళు ఫిరాయించారు, ధైర్యంగా ఫిరాయించుకొని రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే లొల్లే ఉండదు కదా. గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు చాలా మంది రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పోయి గెలిచారు, ఓడారు, రెండు జరిగింది కాదంటే. కనుక నేనేమంటానండి, ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం వీళ్ళ సంగతి తేల్చాలంటే, ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్ తీర్పు వచ్చింది కనుక మళ్ళీ సుప్రీంకోర్టు పోతా అంటున్నారు. ఇప్పుడంతలో ఉప ఎన్నికలు కూడా రావు రహిత, నువ్వు రావు చెప్తాను. ఇప్పుడు ఒక్క జానం నాగేందర్ రేపు రాజీనామా చేసిండు అనుకుందాం కొద్దిసేపటికి, సరే వీళ్ళ కేసు నడుస్తుంది, చేస్తే రేపు మళ్ళీ పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ దాటితో ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు ఇప్పుడు వీటి కోసం పెట్టారు కనుక నా ఉద్దేశం ఏప్రిల్ మే 2026 ఏప్రిల్ మే దాకా ఇది కొనసాగుతుంది. అట్లాగే కింది కోర్టు నుంచి మీది కోర్టు, మీది కోర్టు నుంచి కింది కోర్టు ఈ బంతి ఆడుకుంటారు కనుక ఈ ఈ దీన్ని ఇప్పుడంతా తీరదు అంటున్నారు. గతంలో జరిగింది అది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అంటున్నారు. అయితే ఇక్కడ రామారావు విచిత్రం ఏంటంటే ఈ మాత్రాన్ని తీర్పుకి ఇన్నాళ్ళు వెయిట్ చేసి కోర్టు చేత ఇన్నిసార్లు చీవాట్లు తిని ఇటుపక్క ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ తరపున అనేక సార్లు దానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీగా అనేసార్లు ఎండగట్టించుకొని ఇంత అవసరమా దీనికోసం ఇంత లాజిక్గా చెప్పేదానికి కోర్టు ద్వారా ఇన్నిసార్లు సీరియస్గా చెప్పి చివరికి సుప్రీంకోర్టు కూడా కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో మీరే డిసైడ్ అవ్వండి అంటూ ఒక స్పీకర్ కూడా నోటీస్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఇందా మీరు చెప్పినట్టు నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన ఏదో తాయిలాలో లేకపోతే అభయాలో లేదా వాళ్ళకి కావాల్సిన పదవులో ఏదో కాంట్రాక్ట్స్ ఏదో చెప్పే తీసుకుంటారు కదా, లేకపోతే సునాయాసంగా తీసుకు రారు కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు అధికారికంగా ఏమి ఇవ్వలేరు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఓపెన్గానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్న తర్వాత ఇటు బీఆర్ఎస్ ఆదరించదు వాళ్ళకి, ఇటుపక్క కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ఎటువంటి పదవులు చేసుకోలేరు, ఎటువంటి పనులు చేసుకోలేరు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. ఇప్పుడు నా ఘనక నా ఘాటుగా పరిస్థితి అయిపోయింది. దీనికోసం ఇంత బిల్డప్ ఇంత హంగామా చేసుకొని ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు ఎటు కాకుండా పోయారు. వాళ్ళు ఏమంటారు? ఎందుకు నా ఉద్దేశం ఇప్పటికే భూమి కబ్జాలు పెట్టుకున్నారు. గతంలో భూమి కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు, దాన్ని రక్షించబడుతున్నారు. అది అధికారికంగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడని మనం అంటున్నాం, కానీ రెంటికి బాగుపడ్డ మనుషులు కదా వీళ్ళందరూ అంటున్నారు. గతంలో ఆ ప్రభుత్వంలో కుంభకోణాలు చేశారు, భూములు ఆక్రమించుకున్నారు, ఇవన్నీ ఇప్పుడు బయటపడితే కేసు ఈ ప్రభుత్వం కేసు పెట్టకుండా ఉండాలంటే చేసుకుంటారు, సమస్య లేదంటున్నాను కదా. వాళ్ళ పనులు వాళ్ళకి అవుతున్నాయి. ఎస్ఐ చెప్తే ఇప్పుడు కింది స్థాయిలో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చెప్తే వింటున్నాడు, సిఐ చెప్తే వింటున్నాడు. పోలీస్ పైరవీలు రెవెన్యూ పైరవీలు సరిపోతాయి కదా, అంతకని కావాలి వీళ్ళకు. దానికి అఫీషియల్ గా ముద్రపడుతున్నా లేదు కదా, మావాడేనాయా అంటారు. రేపు పొద్దున అఫీషియల్ కార్యక్రమాలు కూర్చుంటే ఏమంటారు, అభివృద్ధి కోసం నేను ఎమ్మెల్యేను కదా, మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే కూర్చోవాళ్ళకి అంటారు కదా. మన ఆదిలాబాద్ లో రేవంత్ రెడ్డి గారు ప్రజా విజయ సభ జరిపితే పాయల్ శంకర్ గారు వెళ్ళి కూర్చున్నారు. అది సాంప్రదాయం అంటున్నారు. ఎందుకు, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు సభాధ్యక్షుడు ఎవరు ఉండాలంటే అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, అంతకనే ఉన్నది. ఏమంటారంటే ఇది వీళ్ళ పనులు వీళ్ళకి అవుతున్నాయి, సజావుగా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా దోపిడీ కొనసాగుతూనే ఉంది. ల్యాండు, మైను, వైను, స్టాండు, ఈ 4 అంతటా దేశం అంతా కొనసాగుతున్నాయి, వీళ్ళు కూడా కొనసాగిస్తారు, అంతేం లేదు. లాభం లేకుండా ఏం లేదు. కానీ ప్రజల్లో ఈ పల్సన అవుతున్నారు అంటున్నాను నేను. ఇంకొక మాట చెప్తాను రహీంగా, ఇప్పుడు స్పీకర్లు అందరూ కూడా ఇదే పద్ధతి అంటున్నాడు, కొత్త కాదు. ఒక ఉదాహరణ చెప్పు, పాతది విడిచిపెడదాం, ఆయారాం గాయారాం సంస్కృతి విడిచిపెడదాం. మొన్న 2004 నుంచి 14 దాకా రాజశేఖర రెడ్డి గారు ఒక టర్ము, తర్వాత రెండో టర్మ్కి వచ్చి చనిపోయారు దురదృష్టవశాత్తు. తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కదా. మొదటి చెప్తాను నేను, రాజీనామా చేసినప్పుడు కేఆర్ సురేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన, అప్పుడు స్పీకర్ ఆయన 2004 నుంచి. ఆ స్పీకర్ గారే వీళ్ళను తాత్సారం చేసి, అంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 16 మందిని చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకుంటే వాళ్ళ రాజీనామాలు వాళ్ళు రాజీనామా చేయమని చెప్పకుండా ఇలాంటిదే కేసు పడితే ఆయన ఎన్ని రోజులు ఆపారు స్పీకర్ దగ్గర. ఇప్పుడేమో సుప్రీంకోర్టు మెట్టికాల్సింది వచ్చింది. కనుక ఆనాడు ఏమైందంటే ఇదే కేఆర్ సురేష్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు జరిపి వీళ్ళను 4.5 ఏళ్ళ తర్వాత, అయ్యా మిమ్మల్ని అనర్హత చేయాల్సి వస్తుంది, మీరు కనుక తప్పుకోకపోతే మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయండి, లొల్లి వచ్చిపోతుంది. ఎందుకంటే అనర్హత నేను ఒప్పుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ పెన్షన్లు పోతాయి, 4 ఏళ్ళ దాకా పెన్షన్ వస్తుంది. 4 ఏళ్ళ దాకా నడిపి 4 ఏళ్ళ తర్వాత వాళ్లకు సలహా ఇచ్చారు. అయితే ఏమైంది, రహస్యంగానే వాళ్ళు రాజీనామా చేశారు. అంటే 4.5 ఏళ్ళు నడిపిన కేఆర్ సురేష్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో లేడా? బీఆర్ఎస్ లో ఇవాళ పార్లమెంటరీ నాయకుడు కాదా, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కాదా, లోక్సభలో ఏం చేస్తారు?
అంత ఎందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు, ఈయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అప్పుడు ఏం చేశారు? బీఆర్ఎస్ కనుక దుర్మార్గంగా ఈ పార్టీలో అందరూ చేసుకున్నప్పుడు స్పీకర్ ఆయనే కదా, ఆయన చర్య తీసుకున్నాడా? అంటే నేనేమంటున్నానంటే అందరూ అట్లా ఉన్నారు, ఇలా పాప తలా పిడికలు అంటున్నాడు. ఇప్పుడు ఈయన కూడా తీసుకోలేదు, ఈయన కూడా అదే పార్టీకి కట్టుబడి చేసుకుంటున్నాడు. పార్టీ ఏం చెప్తే అది వింటున్నాడు, లేకుంటే ప్రభుత్వం ఏం చెప్తే అది వింటున్నాడు. సమస్య లేదు. ఇక్కడ స్పీకర్ల నిష్పక్షపాతకం మీద కష్టం ఉన్నది కనుక దీని పరిష్కారం కూడా చెప్తాను రహీం గారు. ఇప్పుడు మన గుడుగుడు గుంచెం గుండె రాగమని ఇందులో తిరిగితే మనకు పరిష్కారాలు దొరకవు. నేను స్పష్టంగా చెప్తున్నాను. మొదట్లో 1/3 సరిపోదని రాజీవ్ గాంధీ అనుకున్నారు, సరిపోదు 2/3 అని చెప్పి వాజ్పేయి గారు అనుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నానంటే సుప్రీంకోర్టు సరైన సూచన చేయాలి. ఇప్పుడు ఈ కోర్టుల చుట్టూ తిరిగి మీరు అయ్యా న్యాయం చెప్పి అయ్యా న్యాయం చెప్పని ఉండొద్దు. ఫిరాయింపుదారు పదవి ఒకేటే రోజులో పోవాలి. ఎట్లా పోతో చెప్తాను నేను. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. ఎలక్షన్ కమిషనే కదా వీళ్ళు బీఫామ్లు ఆమోదించేది. ఇప్పుడు మీరు చూడండి, నేను పలానా పార్టీ వాడిని అని చెప్పి బీఫామ్ వేయకుండా నేను పలానా పార్టీ వాడి అంటే నన్ను ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మీ పార్టీ బీఫామ్ తీసుకురండి అంటారు కదా. బీఫామ్ కన్ఫర్మ్ చేసేది ఎవరు అంటే వచ్చిందన్నట్టు ఎలక్షన్ కమిషన్. ఇది మన నామినేషన్ స్క్రూటినీ అయినప్పుడు. కనుక అదే నేనేమంటున్నానంటే ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీలో చేరినా, లేకపోతే వాళ్ళు సస్పెండ్ చేసిన, మా పార్టీకి విద్రోహం చేస్తున్నాడు వీడని చెప్పి సస్పెండ్ చేసిన, ఈ 2 కారణాలతోని ఎలక్షన్ కమిషన్ దగ్గర 3 నెలలు గడువు పెట్టాలి. 3 నెలలు దాటకుండా తీర్పు ఇవ్వమని మంచిగా చెప్తాం, అవునా కాదా ఇచ్చేమన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా వీడు స్పీకర్ల అధికారంలో జోక్యం చేసుకుంటుందని, మీరు ట్రిబ్యునలే, మీరు మీ ఇమ్యూనిటీ మీకు అసెంబ్లీ వరకే ఉన్నదని ఇన్ని మీమాంసలు అవసరం లేదు. మనకు ఎలక్షన్ కమిషన్, ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే స్థానిక ప్రభుత్వాలు ఎంపీటీసీ జడ్పీటీసీలు పార్టీ పరంగా అవుతున్నారు కదా, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. ఇక్కడనేమో స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటది, అక్కడనేమో నేషనల్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటది. అధికారం వాళ్ళకి ఇచ్చేయండి. సుప్రీంకోర్టు కూడా ఒక మాట అన్నది సిరాజ్ రహీం గారు. ఏమైందంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే చట్టాలు మేము చేయలేము, మీరు చేసిన చట్టాల్లో రాజ్యాంగ పరంగా ఏమైనా లోపాలు ఉంటే మేము దాన్ని న్యాయ సమీక్ష చేస్తాం, కానీ చట్టాలు చేసేది మీరే, అధికారం మీకే ఉంది అని గతంలో 1-2 చట్టాలు చేయించింది కూడా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో రాహుల్ గాంధీ పదవి పోయి చూసింది కదా మీరు. ఎందుకు? 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే, 2 ఏళ్లు కానీ 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే ఆటోమేటిక్ గా ఆ పదవికి రాజీనామా చేయాలి, పదవి తీసేయాలి, లేకుంటే రద్దు అవుతుంది అని చెప్పి గతంలో తీర్పు ఎట్లా వచ్చింది? సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇట్లా నేర చరిత్ర నుండి 2 ఏళ్లు 3 ఏళ్లు శిక్ష పట్టి 7 ఏళ్లు శిక్ష పడ్డ వాళ్ళు హీనియస్ క్రైమ్ శిక్ష పడితే అప్పుడు జయలలిత లాగానో లాలూ ప్రసాద్ యాదవ్ లాగానో ఏళ్ల తరబడి ముఖ్యమంత్రిలో కొనసాగితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్తే చట్టం చేసింది సుప్రీంకోర్టు. మన పార్లమెంటు చేయడం వల్లే కదా లక్షద్వీప్ లో ఒక ఎంపీది మన రాహుల్ గాంధీ పదవి పోయింది, వెంటనే వాళ్ళు అప్పీల్ పోతే మళ్ళీ రిస్టోర్ చేశారు. అట్లాగే నేనేమంటున్నానంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలంటే ఈ దుర్మార్గాలు పెట్టుకోకుండా, తామే చట్టాన్ని చేతిలో తీసుకోకుండా వీళ్ళు ఏం చేయాలి? పార్లమెంట్ నెత్తి మీద శతకోపం పెట్టమంటున్నారు. పార్లమెంట్ నెత్తి మీద బసవాసుర హస్తం పెట్టమంటున్నారు. అయ్యా మీరు చట్టం చేయండి, నేను సలహా ఇస్తున్నాను. పార్లమెంట్ లో ఈ చట్టం చేసి ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఇంకో మార్పు తీసుకురండి. స్పీకర్ల దగ్గర నుంచి అధికారం పీకేయండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకొనియండి. ఎలక్షన్ కమిషన్ కి అధికారం అప్పచెప్పండి అనండి. ఎందుకు కంట్రోల్ కాదో చెప్తాను నేను. అంటే ఫిరాయింపు కాగానే మా పదవి పోతే భయం ఉంటే ఎప్పుడు ఫిరాయించరు అంటున్నారు. ఆ పని చేయకుండా పరిష్కారం అక్కడ ఉంటే మనం గుడుగుడు కొంచెం గుండె రాగమని మొత్తం తిరుక్కుంటూ ఇప్పుడు కోటల చుట్టూ తిరుగుతున్నాం, కరెక్ట్ కాదంటున్నాను. దీనికి పరిష్కారం న్యాయపరంగా చట్టపరంగా పార్లమెంట్ చూపించాలి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉంది కదా, అనుకుంటే 4 నిమిషాల పని కదా బీజేపీకి, ఎందుకు చేస్తలేదు? కాంగ్రెస్ కూడా అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నా, పార్లమెంట్ నాయకుడు రాహుల్ గాంధీ ఏమంటున్నారు? రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారు. తిరిగి ఏమన్నాడంటే మన మేనిఫెస్టోలో రహీం గారు ఇది కూడా కీలకం, పార్టీల గొడవలో పడితే మనం ఇంకో దిక్కుపోతాం. పార్టీలు కాకుండా ఇదే మనకు రాహుల్ గాంధీ ఏమన్నాడంటే, అయ్యా మేము పార్టీ ఫిరాయింపు వ్యతిరేకంగా చట్టం చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని తిరుగుతున్నారు కదా. పార్టీ ఫిరాయింపులు నైతికంగా నేరం అంటున్నాడు కదా. మరి నీ ప్రభుత్వంలో ఇది జరుగుతుంది, మరి నువ్వు దాన్ని పట్టించుకోలే కదా. నేను అంటున్నాను మీ మాట కట్టుబడైనా మీరు రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారు కనుక మీకు 99 మంది ఉన్నారు, వాళ్ళకి 240 మంది ఉన్నారు. మీ ఇద్దరు అనుకుంటే ఒక సామెత ఉంది కదా రహీం గారు, ఇప్పుడు బీవీ మియా రాజీ హోతో కాజీ క్యా కర్తే. ఇద్దరు భార్యాభర్తలు రాజీకి వచ్చినాక కాజీ ఏం చేస్తాడు? కాజీ వెళ్ళి రద్దు చేస్తాడు? చేయడు కదా. అందుకే ఇక్కడ కూడా ఏమంటున్నానంటే రేపు పొద్దున మీ ఇద్దరు కదా, మీకు అధికారంలో బీజేపీ ఉన్నది, ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షం మీరున్నారు, మీ ఇద్దరు కలిసి చట్టం చేయండి ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా. ఎవడో అంటున్నాడు మీకు మళ్ళీ అది చేయరు. ఒకరి మీద ఒకడు మీరు దొంగ అంటే మీరు దొంగ, మీరు దొంగ అంటే మీరు దొంగ, వీళ్ళందరూ దుర్మార్గంగా ఒకరి మీద ఒకటి వేసుకుంటున్నాడు, మనలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. వీళ్ళ చుట్టి వినలేక నాకు చెవులు గింగురు అంటున్నాయి. ఒకరి మీద ఒకటి మీరు దొంగ అంటే మీరు దొంగ అంటున్నారు. అందరూ దొంగలంటే మీ అందరు దొంగలే, మీరు ఈ చట్టం చేయండి, అప్పుడు ఫిరాయింపులు ఆపండి,
నైతికంగా పండి, కానీ అంతిమంగా ప్రజల తీర్పే వస్తుందని వీళ్ళని హెచ్చరిస్తున్నాను నేను. ఒక మాట చెప్పి ముగిస్తాను ఫిరాయింపుల విషయం, ఎందుకంటే సమగ్రంగా ఉంటుంది కనుక. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా పార్టీ వాళ్ళు ఎవరైతే చేరిందో వాళ్ళు చెప్పుతో రాడుతో కొట్టండి అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, వీళ్ళని ప్రజలు ఓడించండి అని పిలిపించారు రేవంత్ రెడ్డి గారు. మంచి పిలుపు అంట. కానీ మొన్న ఏమైంది తెలుసా, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2018 తర్వాత టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళలో సబితా ఇంద్రారెడ్డి ఒక్కరే గెలిచారు. 11 మందిని ఓడించారు ప్రజలు. అది ప్రజల తీర్పు. దుర్మార్గులు ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళను కాంగ్రెస్ నుంచి 12 మందిలో 11 మంది ఓడించారు. అది ప్రజా తీర్పు. అది జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఇవాళ కాకుంటే రేపైనా ఇస్తారు. అందుకని కాళోజీ నారాయణ గారు ప్రజాకవి ఆయన ఏమన్నాడంటే, కాలం రాగానే కాటేసి తీరుతామన్నాడు ప్రజల పక్షాన. ప్రజలు అదే ఉంటారు. వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుంది? ఎన్నికల్లో వస్తుంది. ఎన్నికల్లో ఓటేసినప్పుడు వస్తుంది. మొన్న ఫిరాయింపుదారులకు ఏదైతే శిక్ష పడ్డదో ఈ ప్రజా కోర్టులో, ఇప్పుడు కూడా ఇదే శిక్ష పడుతుంది రేపు పొద్దున వీళ్ళకి అంటున్నారు. వీళ్ళు తప్పించుకోవడం ఇవాళ ఆనందంగా స్పీకర్ తీర్పులు మేము తప్పించుకున్నామని ఆనందపడవచ్చు, కానీ నైతికంగా వాళ్ళ మనసులకు తెలుసు మేము తప్పు చేసినామని, ఫిరాయించినామని చెప్పి. దానికి వాళ్ళ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ప్రజా కోర్టులో ఇటువంటి వాళ్ళు ఫిరాయింపుదారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కాదని ఎవరికైనా శిక్ష పడాల్సిందే, ప్రజా కోర్టులో ఓడిపోవాల్సిందే అంటున్నాను నేనైతే. అయితే చట్టపరంగా మాత్రం ఈ మార్పు తీసుకురావాలి. చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. కాంగ్రెస్ సక్కులు పలుకోవద్దు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. మీ పని మీరు చేయండి, చట్టం చేయండి, ఫిరాయింపుదారులకు సరైన శిక్ష విధించే విధంగా మీరు మార్పులు చేస్తే మంచిది అంటున్నాను. ఓకే రామారావు గారు, చక్కటి విశ్లేషణ అందించుకుని ధన్యవాదాలండి. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్లో విశ్లేషణ. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.